తప్పకుండా వాడి కోపం తగ్గిపోతుందమ్మా. ఎలా తగ్గుతుందత్తయ్య? నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి కదా. దానికి ఒక దారుందమ్మా. ఏంటత్తయ్య అది? మన పూరికి ఇంకొక మంచి సంబంధం కుదిరి తనకి పెళ్ళైపోయి సంతోషంగా ఉంటే గగన్ గుండెలో ఉన్న భారమంతా దిగిపోతుంది. అప్పుడు తనతో ప్రేమగా ఉండే ఒక తోడు కావాలి. అదే నువ్వే. అప్పుడు నీ మీదున్న కోపాన్ని తగ్గించుకొని నిన్ను తనతో కలుపుకుంటాడు. మరి మన పూరిని చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరు? నెల తిరిగేలోపు గొప్ప సంబంధం తీసుకొచ్చి తన చెల్లికి పెళ్లి చేస్తానన్నాడు. గగన్ అదే పనిలో ఉన్నాడు. నెల రోజుల దాకా ఎందుకత్తయ్యా? ఒక వారం 10 రోజుల్లో చేసేయచ్చు కదా. ఎందుకు? అంటే మేము త్వరగా కలవచ్చు కదా. నిన్ను తులాభారం వేసే గుడి ఇదేనమ్మా. రా. ఇప్పుడెందుకన్నయ్యా ఈ తులాభారం? నీకిప్పటి వరకు ఎన్నో సంబంధాలు చూశానమ్మా, కానీ ఎవరూ నీకు నచ్చలేదు. ఇక నుంచి నేను చూడబోయే సంబంధం నీకు నచ్చి అతనికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే అమ్మా నాన్న నిన్ను నా చేతుల్లో పెట్టిన బాధ్యతను నేను నెరవేర్చిన వాడిని అవుతానమ్మా. ఒక అన్నయ్య తన చెల్లి కోసం ఎంత కష్టపడతాడా? చెల్లి మనసుకు నచ్చేంత వరకు మంచి సంబంధాలు వెతికేవాడే నిజమైన అన్నయ్య. ఆ వరుసలో నేను ముందుండాలనుకుంటున్నానమ్మా. నా చెల్లికి వచ్చేవాడు మహారాజే ఉండాలి. నా బంగారు తల్లిని బంగారు బొమ్మలా చూసుకోవాలి. ఐ లవ్ యూ అన్నయ్య, అండ్ ఐ నో దాట్ బికాజ్ ఈ భూమి మీద మెరిసే ఒకే ఒక్క తార ఒక్కటే పీస్. నాకు నచ్చాలి అంటే అతను చాలా అదృష్టవంతుడై ఉండాలి. అవునత్తయ్యా, మనం ఇలా కలుసుకుంటున్నట్టు బావకి ఏమైనా అనుమానం వచ్చిందా? వాడికి అనుమానం రాకూడదనే కదా కోడ్ లాంగ్వేజ్లో చెప్పాను. మంచి పని చేశారత్తయ్యా. నాకు కూడా అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది. వాడు ఇలాంటివేవీ తెలుసుకోలేమ్మా. మనం ఇలా కలుస్తున్నట్టు బావకి మాత్రం అస్సలు తెలియకూడదు. ఆ భయం నాకు కూడా ఉందమ్మా. అందుకే ఇలా వచ్చి కలుస్తున్నాం. ఇక నుంచి ప్రతిరోజు మనం సాయంత్రం 4 గంటలకి ఈ గుడికొచ్చి కలుసుకోవాలి. నేను నిన్ను రోజు చూడాలి. నువ్వు తప్పకుండా రావాలి. నిన్ను చూడకుండా ఉండలేను భూమి.
మా అమ్మ ఎక్కడ? అత్తయ్య ఇక్కడెందుకుంటుంది బావా? హే నోర్మోయ్, సుబ్రహ్మణ్య స్వామి గుడి సాయంత్రం 4 గంటలకు అత్తా కోడళ్ళ బంధం తెంచుకుందామని మీరు చెప్పుకున్న కోడ్ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదనుకున్నావా? కోడ్ లాంగ్వేజా? అయినా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎక్కడ బావా? ఓ ఇదేనా బావా? హే నాటకాలు ఆడుకో. ఇన్ఫాక్ట్ నాకు నీతో మాట్లాడేంటి? అసలు మా అమ్మ ఎక్కడ? బావా బావా బావా, ఒక్క నిమిషం బావా. ఈ గర్భగుడిలో ఉన్న దేవుడు చాలా పవర్ఫుల్ అంట. మనిద్దరం కలిసి వెళ్ళి దర్శించుకుందాం, మన కోరికలు నెరవేరుతాయి. పద బావా. హే ఓవర్ చేయకు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అమ్మా, మా అన్నయ్య తన జీవితాన్ని మా కోసం అర్పించాడు. అమ్మా, మేమే తన లోకంగా బతికింది. అలాంటి వాళ్ళ కళ్ళల్లో ఈరోజు నేను చూసింది ఆనందం కాదమ్మా, నిశ్శబ్దం, ఏడుస్తున్న గుండెలు. నా కన్నీళ్లు నాకు భారంగా కాలేదు, కానీ అన్నయ్య కళ్ళల్లో మెరిసిన ఆ బాధను చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎందుకిలా జరిగిందనేది నేను అడగను, కానీ ఇక నుంచి ఎలా ఉండాలి అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉందమ్మా. ఇప్పటి వరకు మేం కోల్పోయింది చాలానే ఉంది. ఇక నుంచైనా మా జీవితంలో నువ్వు రాసేది సంతోషం మాత్రమే కావాలమ్మా. అయ్యో, మంట మంట! హెల్ప్! హెల్ప్! అమ్మా! అయ్యో! అయ్యో